ఆల్రెడీ నువ్వు ఒకసారి నాకు దొరికావు, వార్నింగ్ ఇచ్చి వదిలేశాను, మళ్ళీ మొదలు పెట్టావా? నేనేం రోడ్డు మీద తాగట్లేదే. ఇది నా పర్సనల్ ప్లేస్, ప్రైవేట్ ప్లేస్. ఏ ప్రైవేట్ ప్లేస్ అయినా అఫెన్స్ ఇస్ అఫెన్స్. ఆయన నేనేం తప్పు చేయట్లేదే. హౌ డేర్ యు? చప్! నార్మై! నా దృష్టిలో మందు కొట్టడమే మహాపాపం. నువ్వు మందు తాగి చెడిపోవడం కాకుండా వాళ్ళని కూడా చెడగొడుతున్నావా? ఇన్స్పెక్టర్, దిస్ ఇస్ టూ మచ్. నా మీద చేయి చేసుకున్నావు కదూ, నిన్ను ఊరికే వదిలిపెట్టను. ఏయ్, నీ మీదంటే నీ కన్న వాళ్ళ మీద పిలువు. ఎక్కడున్నారో? ముందు వాళ్ళకి పడాలి, లేకపోతే నువ్విలా తాగుబదలా ఎలా తయారవుతావు? నేలాంటి వాళ్ళే సొసైటీకి పట్టిన చెద. దోలుపేస్తా, మొత్తం దొలిపేస్తా. తాగి నువ్వేలాగో చెడిపోయావు, మంచోళ్ళని కూడా చెడగొడుతున్నావా? మాటలతో చెప్తే వినే రకం కాదు నువ్వు. నా స్టైల్లో ట్రీట్మెంట్ ఇస్తే గానీ నువ్వు రూట్కి రావు. పైగా పద్మావతి జోలికొచ్చావు. ఊరేగిస్తా, కొట్టి ఊరేగిస్తా. ఏయ్, మర్యాదగా మాట్లాడు. మర్యాద నీక? ఒక తాగుబోతే దానికి మర్యాద ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. ముందు పద్ధతి నేర్చుకో, లేకపోతే ఏ పార్ట్కి ఆ పార్ట్ కట్ చేసి నీ పేరెంట్స్ కి పార్సల్ చేసేస్తాను. జాగ్రత్త. అరే వాట్ ఈస్ దిస్ పద్మావతి గారు, టైం వేస్ట్ ఎందుకు? వెళదాం పదండి. నేను రాను. రాను గీను అన్నామంటే లాటే తీసుకుని కొడితే తాగిందంతా మొత్తం దిగిపోద్దే. ఈ దౌర్జన్యానికి తగిన ప్రతిఫలం తొందరలోనే అందుకుంటావు. ఎక్స్ట్రా ఒక్క మాట మాట్లాడవంటే డ్రింక్ అండ్ డ్రైవో డ్రగ్స్ కేసో ఫిక్స్ చేసేసి లైఫ్ లాంగ్ బయటకు రాకుండా చేసేస్తాను. జాగ్రత్త. చా, అనవసరంగా ఈ దామిని జోలుకొచ్చావు. నేను జైల్లో ఉండటం కాదు, నువ్వే ఇక్కడ ఉండవు. హోమ్ మినిస్టర్కి చెప్పి నిన్ను సస్పెండ్ చేయించకపోతే నేను దామినినే కాదు. హోమ్ మినిస్టర్కి ఫోన్ నువ్వు చేస్తావా, నన్ను చేయమంటావా? కంట్రోల్లో ఉన్న వాళ్ళే నన్ను కదిలించలేరు. అలాంటిది తప్ప తాగావు, నువ్వేం చేయగలవు నన్ను? చూడు, నువ్వు ఎవరితో అయినా పెట్టుకుని నాతో పెట్టుకుంటే మాత్రం ఫ్యూచర్ ఉండదు. పద్మావతి గారు తీసుకురండి. అలాగే సార్. బాగుంది. బాగానే ఉంటుంది. పద పద. పదనే. చా. వదలను, వీణ్ణి వదిలిపెట్టను. చెప్తా. ఈ మధ్య మన బిజినెస్ డల్ అయింది మేడం. పోటీ కంపెనీలు రకరకాల స్కీములు ఆఫర్ చేస్తున్నాయి, మనం ఏమీ ప్రకటించడం లేదు. మీరేమో ఈ లెక్క డొక్క నాకేమీ తెలీదు, అన్నీ మా అమ్మాయే చూసుకుంటుంది అంటున్నారు. అంతేగా మరి. వారి మధ్య ఆఫీస్కి సరిగ్గా రావటం లేదు మేడం, బిజినెస్ కూడా సరిగ్గా పట్టించుకోవటం లేదు. చిన్నపిల్ల కదా, మీరంతా ఉన్నారు అని తిరుగుతా ఉండాది. లక్షల జీతాలిచ్చేది ఎందుకో? చూసుకోడానికే కదా. అది రావడం లేదు అంటారే. పాలసీ మ్యాటర్స్ మీరే కదా తీసుకోవాలి. నిర్ణయం ఏదైనా మీరు తీసుకోవాలి, లేదా మీ అమ్మ ఎండీగా తీసుకోవాలి. వారికి ఏదైనా చెప్దామంటే చిరాకు పడుతున్నారు. అసలు మాకు టైమే ఇవ్వటం లేదు. ఎప్పుడు పర్సనల్ వర్కే అంటున్నారు మేడం, ఆఫీస్కి సరిగా రావడం లేదు. అది రాకపోతే మీరే శ్రద్ధ పెట్టాలా. మేమేం శ్రద్ధ పెట్టినా మీరు చూడాలి కదా మేడం. ఏదో ఈ మధ్య పని మీద తిరుగుతా ఉండదులే అయ్యా, కాస్త మీరే దగ్గరుండి చూసుకోండి. మీరు చెప్పింది ఓకే, కానీ పార్టీలకి పబ్బులకి
క్లబ్బులకి ఎక్కువ తిరుగుతున్నారు. అలా చేస్తే అవతల కంపెనీలు దెబ్బ కొట్టాలని చూస్తారు కదా మేడం. చీచి పార్టీలు పబ్బులు ఏంది? ఆ అలవాట్లు మా అమ్మాయికి లేవు. ఏదో ఒకళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఉన్నారంతే. అవును, దానికి అసలు ఏ అలవాటు లేదు. మమ్మీ 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 ఏ మీరంతా ఇక్కడ ఉన్నారేంటి? ఓహో, కంప్లైంట్సా? ఆఫీస్ మ్యాటర్స్ తర్వాత. మమ్మీ ముందు అర్జెంటుగా హోమ్ మినిస్టర్కి ఫోన్ చేయ మమ్మీ. ఆ ఎస్ఐ ధనుష్ ని ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేయమని చెప్పు. ధనుష ఇప్పుడు సడన్ గా అతను ఎందుకు గుర్తుకొచ్చాడు? నా రూట్కి అడ్డొచ్చాడు, నన్ను నోటికొచ్చినట్టు తిట్టాడు, నా మీద చెయ్యి చేసుకున్నాడు. వాడు సర్వీస్ లో ఉండకూడదు. ఇమీడియట్ గా వాడు ఊస్ట్ అయిపోవాలి. మనవేంటో తెలియాలి వాడికి. వాడికి తెలిసి రావాలి అంతే. You idiot! నా చేయి పట్టుకుంటావా? నా చేయి. ఆఫ్టర్ ఆల్ సర్వెంట్ వి. ఎక్కడుండాలో అక్కడే ఉండు. మేడం మీరు పడిపోతే పడితే నీకేంటి? నీకేంట్రా? పో అవతలకి. ఇందాక ఏదో అన్నారు కదా మేడం, మా అమ్మాయికి ఏ అలవాట్లు లేవని. ఇప్పుడేమంటారు? ఏంట్రా అనేది? నాకు ఏ అలవాటు ఉంటే నీకెందుకురా? నీకు లేదా? వాడికి లేదా? అంతెందుకు, మా డాడీ ఉన్నారు కదా, తనకి లేదా? దామిని అరవద్దు. ముందు హోమ్ మినిస్టర్ కి ఫోన్ కలుపు. ఆ ధనుష్ గారిని సస్పెండ్ చేయించు. మనం చెప్పగానే చేయడానికి హోమ్ మినిస్టర్ ఏమన్నా మనకు చుట్టవా అమ్మా? తాగేదో వాగుంటావు, అందుకే అతను కొట్టుంటాడు. సరే లోపలికి వెళ్ళమ్మా. ఐ బుల్లబ్బాయ్, తాగడం ఏంటి తాగడం? నువ్వు తాగవా? తాగితే తప్ప? అయినా నువ్వేంటి మధ్యలో దూరుతున్నావు? హే, ఏయ్ మోహిని, నోర్మోయ్, ఇంకొక్క మాట మాట్లాడితే పళ్ళు రాలగొడతా. ఏవయ్యా, దీని లోపల తీసుకెళ్ళు. మమ్మీ, పద డాడీ, నువ్వైనా హోమ్ మినిస్టర్ కి ఫోన్ పద, చేయి. ముందు పద చెప్తాను. మమ్మీ పద చేయి మమ్మీ ప్లీజ్. పద. మేడం పని చేసేది డబ్బుల కోసమే కానీ ఇలా దెబ్బల కోసం కాదు. శాలరీ పెంచకపోతే పోయారు, ఇదేం బోనస్ అండి. మేము పడదలుచుకోలేదు. మీ దగ్గర కాకపోతే మరో దగ్గర పని చేసుకుంటాం. క్షమించండి, దాని తరపున నేను క్షమాపణ అడుగుతుండా. చూడండి మేడం, త్వరగా ఆవిడికి పెళ్లి చేసి పంపిస్తే మంచిది. లేకపోతే ఈ జన్మకు కూడా పెళ్లి చేయలేరు. తొందరపడండి, లేకపోతే అన్ని విధాలా నష్టపోతారు. వెళ్ళొస్తాం మేడం.
ఏందయ్యా ఇది? ఏంది కర్మ? చెప్పాను కదా, ఈ కర్మ తొలగిపోవాలంటే ఊరంతా దీని గురించి తెలియకముందే ఎవరో ఒకరిని చూసి దీనికి అంటకట్టడమే. తర్వాత వాడి తిప్పలు వాడు పడతాడు. అంతేనంటావా? అంతే మరి. ఆ ఎస్ఐ దగ్గర కూడా ఇలాగే పిచ్చి పిచ్చిగా ప్రవర్తించి ఉంటుంది. వాడు 4 పీక్కుంటాడు. సస్పెండ్ చేయించాలంట, సస్పెండ్. వాడిని సస్పెండ్ చేయిస్తే వాడు మన బెండ్ తీయిస్తాడు. అసలే తిక్కలోడు. దీనికి మ్యారేజ్ చేయడమే బెస్టే. నువ్వు చెప్పేది బానే ఉండది, కానీ దీనికెవరు నచ్చి సావట్లేదే. ఏం చేయాలో అర్థం కావట్లేదు. గోవిందు ఏమిట్రా? బావ వాళ్ళ అమ్మ నాన్న, మా అమ్మ బమ్మి. మావి గారు, ఈయన ఎస్ఐ ధనుష్ గారు. ఎస్ఐ గారా? నమస్కారం అండి. నమస్తే. ఎస్ఐ గారు మన ఇంటికి రావడం ఏంటి? ఆ? ఎస్ఐ గారు వచ్చారని కంగారు పడకండి. నేను కూడా మనిషినే. ప్రజల సహకారమే మా బలం, వాళ్ళ రక్షణే నా ధ్యేయం. నేను ఇక్కడికి రావడానికి కారణం మీ పుత్రరత్నం. మీరు సరిగా పెంచుంటే వీడు సరిగా పెరిగేవాడు. మీ బాధ్యతని మీరు సరిగా నిర్వహించలేదు. అందుకే ఈరోజు నేను రావాల్సి వచ్చింది. ఏం మాట్లాడుతున్నారండి మీరు? నిలువెత్తిన దుర్మార్గుడు చూడండి, మీ కళ్ళెదురుగా ఉన్నాడు. చూడండి, ఫుల్గా తాగి ఎలా తొగుతున్నాడో. గోవిందు, ఊరుకోనే. ఎంతసేపు రా ఇక్కడ? తీసుకెళ్ళరా ఇంటి. ఒరే శ్రీనివాసు, ఏంట్రా ఇది? నాన్నగారు, అది మరి మావి గారు, మావి గారు, అయ్యో ఏంట్రా నువ్వు చేసిన పని? మావి గారు, మావి గారు, కొట్టకండి. ఆగమ్మా. ఆపండి మావి. ఛీ! దుర్మార్గుడా, నా కడుపున చెడబుట్టావు కదరా. తరతరాలుగా ఆచార సాంప్రదాయాలకి పెద్దపీట వేస్తూ కాపాడుకుంటూ వస్తున్నాను కదరా. ఛీ! కష్టపడి పెంచినందుకు తలదించుకునేలా చేసావు కదరా. రంగాచారి కుటుంబ గౌరవాన్ని నాశనం చేసావు కదరా. పాపాత్ముడా, నిన్ను వాగో. కొట్టడం కాదు, నిలువునా చీరేయాలి వెండి. కొట్టద్దంటావేంటి? ఈ వెధవని చూస్తూ ఉంటే చంపేయాలనిపిస్తోంది. ఉద్ధరిస్తాడని కలలు కన్నాను. ఇదా విడిచ్చే బహుమానం? పాపం చేసేమేమో అనిపిస్తోంది అన్నాళ్ళు. ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందే. వీడి ఇంట్లో ఉండడానికి వీల్లేదు. రేయ్, పోరా.
పోరా బయటికి. అది కాదు పో బయటికి. నాన్నగారు, నేను చెప్పు దుర్మార్గుడా. నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. నాన్నగారు ఆగండి, తొందరపడకండి. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది. శ్రీనివాస్ తనకు తానే తాగుండడు. ఎవరో మోసం చేసి తాగించుంటారు. దయచేసి నా మాట వినండి. నిదానంగా విషయం తెలుసుకుందాం. వదిలేండి అన్నయ్య గారు. అవునయ్యా రంగాచారి, ఎన్నడూ లేనిది ఈ రోజు ఇలా చేశాడంటే ఏదో జరిగే ఉంటుంది. కాస్త ఓపిక పట్టయ్యా. ఎంత కాదనుకున్నా శ్రీనివాసు నీ కన్న కొడుకు కదా. అందుకే వద్దనుకుంటానమ్మా. పరాయి వాడైతే నేనెందుకు పట్టించుకుంటాను? ఎరా గోవిందు, వీడు తాగుతుంటే నువ్వేం చేస్తున్నావురా? వద్దని చెప్పాను నాన్నగారు. చెప్పడం ఏంట్రా? లాగి చెంప మీద కొట్టగా వీడిని దొంగని చేసిన ఆ డబ్బు ఏం చేశారు? ఆ? అది అన్నయ్య గిఫ్ట్ కొన్నాను నాన్నగారు. మీ మొహాలకి గిఫ్టులు కూడానా? వాళ్ళు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఇదేనారా పాపిష్టి వెదవల్లారా? చాలా థ్యాంక్స్ అస్సయ్య గారు. నో, ఇన్ఫాక్ట్ థ్యాంక్స్ చెప్పాల్సిందే నాకు కాదు, తనకి, పద్మావతికి. చూడండి, వీటిని కంట్రోల్లో పెట్టండి. ఇది తాగుపోతూ ఎదవా ఏ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసేవాడు. పద్మావతి గారు, మీ అడ్రస్ చెప్పండి, నేను డ్రాప్ చేస్తాను. ఇదేనాయనా మా ఇల్లు? ఓహో, ఫ్యాంటాస్టిక్. పక్క పక్కనే ఇల్లా? వెరీ గుడ్, వెరీ గుడ్. అరే, ఇక్కడ దాకా వచ్చాను నేను. కాఫీ, టీ ఏమి ఇవ్వరా నాకు? అరే పదండి, ఏం చూస్తున్నారు? మా ఇల్లు అనుకుందాం. కాఫీ ఇస్ వెరీ ఇంపార్టెంట్, యూనో. అరే రండి. ఛీ, ఛీ. ఏంట్రా గోవింద్? రండి రండి రండి, ప్లీజ్ కమ్. ఏం మొహమాట పెట్టుకోండి, ఇది మీ ఇల్లే అనుకోండి. వావ్, ఇల్లు సూపర్ గా ఉంది కదా. ఇది ఈ నిల్లైనట్టు మేము చుట్టాలైనట్టు మా ఇంట్లోకి మమ్మల్ని పిలుస్తాడేమిటి? బామ్మగారు, అలా చూస్తారండి, వెళ్ళి కూర్చోండి. ఆ పర్వాలేదు బాబు, మా ఇంట్లో మాకు మర్యాదలేమిటి? నో 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 బామ్మ, మా ఏంటి నీ ఏంటి, మనందరూ ఒకటే. యాక్చువల్లీ బామ్మ, పద్మావతి నాకు ఫ్రెండ్, పద్మావతికి మీరు పేరెంట్స్, సో మీరు కూడా నాకు ఫ్రెండ్సే. నా నీ అనే భేదం ఏమి ఉండకూడదు. మనం అనేది దేశ ప్రగతికి చిహ్నం. అరే వాట్ ఇస్ దిస్ బామ్మ? మీరు కూర్చోండి. మీరు నిలబడి ఉంటే నాకు కాళ్ళ నొప్పులు వస్తాయి. హే పొద్దు, నాకు ఒక స్ట్రాంగ్ షుగర్ లైట్ గా వేసి నురుగు లేకుండా కాఫీ తీసుకురా. బామ్మగారు, మీకు బీపీ షుగర్ అలాంటిది ఏదైనా? లేవు బాబు, అటువంటివేమీ లేవు. వెరీ గుడ్, వెరీ గుడ్ బామ్మగారు. మీలాంటి హెల్త్ కాన్షియస్ మాలాంటి వాళ్ళకి ఆదర్శంగా నిలబడుతుంది. అంటే మీకు కాఫీనే కదా? మా పద్మావతికి తెలుసండి. వాట్ ఇస్ దిస్? నాకే తెలీదు, మీకు క్లారిటీ ఉంది. యూనో, యాక్చువల్లీ పొద్దుకి ఇవన్నీ తెలియాలని నేను క్లియర్ గా చెప్పాను. ఈయనేంటి పద్దు పద్దు అంటే చాలా ఎక్కువ చొరవ తీసుకుంటున్నాడు. మా పద్మావతి మీకు అంత బాగా పరిచయమా బాబు? బాగా ఏం కాదు బామ్మ, ఇది రెండోసారి కలవడం. అందుకే కాఫీ గురించి అంత డీటెయిల్ గా చెప్పాను. నా రుచులు, అభిరుచులు, ఇష్టాలు, అయిష్టాలు, ఆలోచనలు, అభిప్రాయాలు ఇవన్నీ తను తెలుసుకోవడం చాలా అవసరం. అందుకే చూసారుగా, మీ ఇంటికి మీరు పిలవకపోయినా నేనే తీసుకొచ్చాను. దట్స్ వై కాఫీ గురించి శాంపుల్ గా మీకు చెప్పాను. నా ఇష్టాలు కూడా తెలియాలిగా. మీ గురించి నేను తెలుసుకోవడం ఎందుకు?
వాట్ ఇస్ దిస్ పద్మావతి? తెలుసుకోవాలి. రేపు పొద్దున నీ పక్కన నిలబడడానికి, నీతో కలిసి నడవడానికి వచ్చే లైఫ్ పార్ట్నర్ గురించి ఎవరైనా తెలుసుకోవాలి. తెలుసుకొని మసులుకోవాలి. వాట్ ఇస్ దిస్ పద్దు? కాఫీ పని మొదలు పెట్టండి ప్లీజ్. బామ్మగారు, ఆ ఇంట్లో పురాణాలు చదువుతున్నారు గానే పురుషుల్ని పురుషార్థుల్ని చేయడం లేదు. కానీ ఇక్కడ చూడండి, మీ సంప్రదాయం ఎంత గొప్పదో అని చెప్పడానికి పద్మావతినే సాక్ష్యం.